రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. అనకాపల్లి జిల్లా చీడికాడ సమీపంలోని మంచాల గ్రామంలో బావిలో పడిపోయిన అడవి దున్నను అటవీ శాఖ అధికారులు హనుమాన్ బృందం కూడా సురక్షితంగా రక్షించాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించినటువంటి హనుమాన్ బృందం చోడవరం రేంజ్ అధికారులతో కలిసి జేసీబీ సహాయంతో బావికి ర్యాంప్ ఏర్పాటు చేసి ఈ దున్నను బయటకు తీసుకొచ్చారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. స్థానికుల బృందం చర్యలను స్థానికులు అభినందించారు. రైట్ అనకాపల్లి జిల్లా చీడికాడ సమీపంలో మంచాల గ్రామంలో బావిలో ఒక అడవి దున్న పడిపోయింది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. మొత్తం మీదైతే ఆ అడవి దున్నను బయటకు తీయడానికి ఇటు అటవీ శాఖ అధికారులు మరియు హనుమాన్ బృందం కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ హనుమాన్ బృందం ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఆ బృందం వెంటనే స్పందించి ఆ అడవి దున్నను బయటకు తీసింది. ర్యాంప్ సహాయంతో బయటకు తీసిన అనంతరం కూడా ఆ అడవి దున్నను సురక్షితంగా అటవీ ప్రాంతంలో కూడా విడిచిపెట్టడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి చర్యలు తీసుకున్నటువంటివి ఇటు హనుమాన్ బృందానికి మరియు అటవీ శాఖ అధికారులు కూడా స్థానికులు మరియు పక్కనటువంటి గ్రామస్తులు కూడా అభినందనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ అనకాపల్లి జిల్లా చీడికాడ సమీపంలోని మంచాల గ్రామంలో బావిలో పడిపోయినటువంటి అడవి దున్నను అటవీ శాఖ అధికారులు మరియు హనుమాన్ బృందం కూడా ఒక జేసీబీ సహాయంతో ర్యాంప్ ఏర్పాటు చేసి ఆ బావిలో నుండి కూడా అడవి దున్నను రక్షించారు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. అయితే అర్ధరాత్రి వేళలో దారి తప్పిపోయి జనసంచారంలోకి వచ్చినటువంటి అడవి దున్న బావిలో పడిపోయింది. ప్రమాదవశాత్తు పడిపోవడంతో అక్కడే ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు మరియు హనుమాన్ బృందం ఈ హనుమాన్ బృందం ఏదైతే ఉందో ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రారంభించినటువంటి హనుమాన్ బృందం కూడా చాకచక్యంగా ర్యాంప్ ఏర్పాటు చేసి జేసీబీ సహాయంతో కూడా ఆ అడవి దున్నను బయటకు తీసిన అనంతరం సురక్షితంగా కూడా సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కూడా దాన్ని తీసుకువెళ్ళి విడిచిపెట్టడం జరిగింది. సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అర్ధరాత్రి పూట అడవి దున్న అడవిలోంచి తప్పిపోయి జనావాసంలోకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీదైతే అడవి దున్న సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇటు హనుమాన్ బృందాన్ని మరియు అటవీ శాఖ అధికారులను కూడా స్థానికులు, గ్రామస్తులు తదితరులు కూడా అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. రైట్ అనకాపల్లి జిల్లా చీడికాడ సమీపంలోని మంచాల గ్రామంలో బావిలో ఒక అడవి దున్న పడిపోయింది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అటవీ శాఖ అధికారులు మరియు హనుమాన్ బృందం ఏదైతే ఉందో ఇటీవల పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి యొక్క హనుమాన్ బృందం కూడా చాకచక్యంగా జేసీబీ సహాయంతో ఒక ర్యాంప్ని ఏర్పాటు చేసి ఆ అడవి దున్నను కూడా బయటకు తీయడం జరిగింది. ఇక సురక్షితంగా అడవి దున్న బయటకు రావడం జరిగింది. దీంతో సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి కూడా అడవి దున్నను కూడా తరలించారు. దీంతో మొత్తం కూడా ఇటు గ్రామస్తులు కానివ్వండి తదితరులందరూ కూడా ఈ హనుమాన్ బృందాన్ని మరియు అటవీ శాఖ అధికారుల యొక్క తీరును ప్రశంసిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గత కొద్ది కాలంగా మనం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా ఆయన అటవీ శాఖ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఊళ్ళలో జంతువులు ఏవైతే ఉన్నాయో అడవి జంతువులు అవి గ్రామాల్లోకి రావడం, ఆ గ్రామాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం రావడం, అదేవిధంగా అడవి జంతువులు కొన్ని ప్రమాదాలకు గురి కావడం కూడా జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని హనుమాన్ అని ఒక టీం ఏర్పాటు చేయడంతో కొంత ప్రజలకు అటు మూగ జీవాలకి మధ్య కూడా అనుసంధానం ఏర్పాటు అయ్యే విధంగా కూడా ఈ యొక్క ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశారు. ఈ టీము ఒక అనకాపల్లి జిల్లా చోడవరం రేంజ్ పరిధిలో ఉన్నటువంటి చీడికాడ సమీపంలో గల మంచాల గ్రామంలో ప్రమాదవశాత్తు ఒక అడవి దున్న ఊరిలో ఉన్నటువంటి బహిరంగ బావిలో పడిపోవడంతో ఆ సమాచారం గ్రామస్తులు ఈ హనుమాన్ టీవీకి అటవీ శాఖ వారికి అందించడం, అటవీ శాఖ వారు హనుమాన్ టీవీ
హనుమాన్ టీం ప్రతినిధులకైతే వాళ్ళు పంపడంతో ఆ రంగంలో దిగినటువంటి హనుమాన్ టీం ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘటనా స్థలాన్ని చేరుకుని చోడవరం రేంజ్ అధికారులతో కలిసి ఏదైతే ఒక జేసీపీని అంటే ఒక క్రేన్ ద్వారా కానీ దీని ద్వారా కానీ లాగినట్లయితే కనుక ఆ దున్నకి కూడా గాయాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జంతువుకి ఎటువంటి గాయాలు కాకుండా ఉండేందుకైతే వారు ఆ బావిలోంచి ఒక బాటను ఏర్పాటు చేసి బయటకు తీసుకురావడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, ఇక సికింద్రాబాద్ రీజిమెంటల్ బజార్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మెట్రోపాలిస్ హాస్టల్